కత్యాయిని బోన్ చేసావా హీరోయిన్ కాబట్టి హీరోయిన్ రాశియా ఖుష్బూ ఇంకొకసారి తొడన్నా అంటే మేడ చూసి గూస్ బంప్స్ వస్తాయి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా చూపిస్తా ఓకే నిల్చోలేని పరిస్థితిలో ఉండే కొంచెం బెడ్ రిటర్న్ టైప్ అయిపోయినా ఏమంటారో నాకు నీకున్న ఇదిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ విత్ అనదర్ వీడియో దిస్ ఇస్ టీహా సలేంద్ర నేను వచ్చేసాను మళ్ళీ విత్ న్యూ వీడియో నేను మా మమ్మీ కలిసి మేమిద్దరం షాపింగ్ వెళ్తున్నాము ఇప్పుడు శారీస్ కొనడానికి బికాజ్ రేపు మేము ఫలక్నామా కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాము బికాజ్ మా మమ్మీ మొక్కుకుంది నాకు హెల్త్ బాగాలేనప్పుడు చాలా ప్రే చేసింది అన్నమాట పాపం సో అప్పుడు మమ్మీ వడిబియ్యం పోస్తా అని మొక్కుకుంది సో దానికి మేము అమ్మవారికి చీర కట్టియడానికి అండ్ అక్కడ ఇంకో జోగిని ఉంటుంది అనురాధ అని షీఈస్ మై ఫేవరెట్ సో దానికి కూడా శారీ ప్రజెంట్ చేస్తున్నాం సో అలా అని మేమిద్దరం షాపింగ్కి వెళ్తున్నాం అక్కడ వెళ్ళి ఇంకా శారీస్ తీసుకోవాలి రేపు ఇంకా ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాం సో లెట్స్ గో ఫర్ షాపింగ్ మమ్మీ అయిందా వెళ్దాం పదా వెళ్దామా లేట్ అవుతుంది మళ్ళీ షాప్స్ క్లోజ్ అవుతుంది పదా లైఫ్ అంతా కత్యాయిని బోన్ చేసావా సో we came to Chennai Silks shopping mall. Oh mommy, excuse me. ఇక్కడ అతుక్కుందేమో ఏం చేస్తున్నావు మెహందీయా వేసుకుంటావు ఇప్పుడు చలో వేసుకుంటా అంటే వేసుకోపో నేను చీరలు కొంటా నువ్వు వేసుకో మెహందీ ఏది చీ మరి వద్దట్లా ఫ్లోరల్ వద్దు మంచిగా ఇప్పుడు వద్దమ్మా 2 పీసెస్ అంటే 2000 కి 2 వస్తాయి 1000 కి ఒక శారీ తొందరగా చెన్నై సిల్క్స్ అయిపోయింది చెన్నై సిల్క్ షాపింగ్ మాల్ వచ్చేసి చీరలు అంట కొనుక్కొని 2 పీసెస్కి ఇస్తున్నారు 1000 కి ఒక శారీ అంట విచ్ వన్ ఆరెంజ్ వద్దు సేమ్ కలరా కాదు ఇది చూస్తుంది ఎవరికి అమ్మవారికా నేను ఎత్తుకుతాగు మంచి గ్రీన్ మెరూన్ కలర్స్ చూపిస్తావా గ్రీన్ అండ్ మెరూన్ డార్క్ గ్రీన్స్ ఉన్నాయి ఇది దీనికి బార్డర్ ఏమైనా వచ్చిందా ఓపెన్ సిల్వర్ వచ్చింది నీకు ఏవైనా బాగుంటాయి బికాజ్ నువ్వు తెల్లగా ఉన్నావు హీరోయిన్ కాబట్టి హీరోయిన్ రాశియా ఖుష్బూ ఇది బాగుంది యాక్చువల్లీ ఈ కలర్ బాగుంది ఆమెకు బాగుంటుంది ఎక్కువ వేయరు ఇట్లాంటి ఇంగ్లీష్ కలర్స్ ఒకసారి ఇది మొత్తం ఓపెన్ చేయరా ఇట్ విల్ లుక్ గుడ్ టు హర్ సో ఆమె ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా వేసుకుంటుంది కదా గైస్ ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు బట్ రియల్గా అయితే కలర్ చాలా బాగుంది ఆమె నాలాగా ఉంటుంది కదా మీ డస్క్ అవును మిర్రర్ దగ్గర రండి కిందికి వదిలేచ్చా ఇది కొంచెం మంచి అంటే డీసెంట్ అండ్ కలర్ ఆమెకు బాగుంటది ఫంక్షన్స్ కి ఎటైనా వేసుకెళ్తుంది కదా ఎవరిని అంకుల్ అని పిలిచినాను ఎవరైనా నీకు అంకుల్ అవుతుందా మమ్మీ
Just because they got grey hair doesn't mean they are uncles. Who knows? Bill pay చేసినాక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. ఎంత చేస్తావు? నువ్వు ఎంత చేసినావు బిల్? చేసిన 2000 కి నీకు గిఫ్ట్ ఇస్తారా మమ్మీ? కాదు యూట్యూబ్ బ్లాగ్ కాదు, చేసిన 2000 బిల్ కి నీకు గిఫ్ట్ ఎవరు ఇస్తారు మమ్మీ? అయిపోయిందా షాపింగ్? నా వల్లనా? నాకు స్మెల్ పడదు కొంచెం. పానీపూరి తిని ఇంకా పానీపూరి లాగా ఉబ్బుతా. పానీపూరి మీఠా है? हाँ मीठा मीठा नहीं, मुझे मीठा का नहीं, साथ खट्टा दे दो है। इनको तीखा दे दो, मीठे के साथ दे दो, मीठा खट्टा दोनों मिक्स मुझे, उसको सेपरेट दे दो। भैया और थोड़ा प्याज डालो ना। ఇంకొకసారి తొడన్నా అంటే మేడ రూపాయలు చూసుకుంటా. Now we are going to Falaknama Kali Mata temple, me and my mom. నా కార్ నడిపే అస్సలు ఓపిక లేదు గైస్. సో వి బుక్డ్ అన్ ఆటో. ఎందుకంటే జిమ్ చేసి మార్నింగ్ జిమ్ చేసి వచ్చిన అండ్ నా ట్రైనర్ యూజువల్ లెగ్స్ చేయించాడు. ఫుల్ ఇంటెన్స్ ఉండే, అయిపోయినాయి నా లెగ్స్ పోయినాయి. సో నాకు ఓపిక లేదు అస్సలు నడపడానికి. అందుకు ఐ రిక్వెస్టెడ్ మై మామ్ టు బుక్ అన్ ఆటో ప్లీజ్, అట్లీస్ట్ చల్లగా గాలి కట్ల వెళ్దామని. బ్యాగ్ బరువు ఉంది. అసలు ఫలక్నామా టెంపుల్ కి ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు? అదే ఎందుకు, ఏం మొక్కుకున్నావు? మంచిగా అయితే మొక్కుకున్నాను, నీ వెళ్తు బాగాలేదు కదా అప్పుడు, మంచిగా అయితే చూస్తాను. ఏం మొక్కుకున్నావు చెప్పు. నీ పెళ్ళి అయితే వస్తాను. అట్లా ఉంది ఏడిచింది. నాకు ఇరిటేషన్ వస్తుంది జుట్టుతోని. కార్లోనే పోతే అయిపోతుంది. జుట్టు ఎగురుతుంది. జుట్టు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది గైస్, నాని సినిమా అదేదో అంటారు, మీరు జుట్టు అలా గాలికి ఎగరకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పు గట్టిగా. నాకు లూజే ఇష్టం. మీరు జుట్టల గాలి కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. ఫైనలీ వచ్చేసినాం ఫలక్నామా కాళీమాత టెంపుల్ కి. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది సార్కి? 5:53. ఇంకా 7 minutes లో ఆరతి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. సో మేము కరెక్ట్ టైంకి రీచ్ అయినాం. సో ఐ షో హౌ ఆరతి ఇక్కడ ఎట్లా ఇస్తారో. గూస్ బంప్స్ వస్తాయి నాకైతే, చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తా. ఓకే, మేము ఈవినింగ్ టైం టెంపుల్కి వచ్చాము. ఇంకా 7 minutes ఉంది ఆరతి టైంకి అని. అప్పటి వరకు మా మమ్మీ తను జోగిని ఎవరైతే ఉన్నారో తను వచ్చే వరకు ఆరతి టైంకి వస్తుంది అనమాట. సో తను వచ్చే వరకు మా మమ్మీ అప్పటి వరకు అవన్నీ రెడీ పెట్టుకుంటుంది. బియ్యము, కొబ్బరికాయ, ఇంకా పసుపుబొట్టు అవి ఇస్తారు కదా, ఫ్రూట్స్, శారీ, అమ్మవారికి శారీ, మళ్ళీ తనకి శారీ అని అన్నీ రెడీ పెట్టుకుంటుంది అప్పటి వరకు. బికాజ్ ఆరతికి ఇంకా కరెక్ట్గా 6 to 7 minutes అయింది. ఇంకా చాలా బాగుంటుంది ఆరతి మాత్రం, చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే కూడా. సో నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా మమ్మీ మొక్కుకుంది అనమాట ఇక్కడ. అస్సలు నేను నిల్చోలేని పరిస్థితిలో ఉండే, కొంచెం బెడ్ రిటర్న్ టైప్ అయిపోయినా. సో ఆ కండిషన్లో నేను ఇక్కడికి వచ్చిన. ఆల్ బికాజ్ ఆఫ్ మై కజిన్ సాహితి. తను చెప్తే రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చిన. వదిన. సో యా అట్లా. సో ఆ మొక్కుకి మా మమ్మీ బియ్యం ఇస్తాను. యూట్యూబ్
छम घुंघरुओं से रास्ता दिखाने वाली काली माँ महाकाली। जय बोलो पलकम्मा काली माता की जय बोलो पलकम्मा कट्टम्मा समा की रेणुका यल्लम्मा की उग्रली कल्लम्मा की लक्ष्मीगंडी बच्चम्मा की हल्कंपेटल्लम्मा की अल्लपच्चम्मा की राजनगर भाग्यलक्ष्मम्मा की लक्ष्मी नरसिंह स्वामी की रेणुका यल्लम्मा की ఒకటి రెండు అల్లనే సార్. गाइस మేము ఇప్పుడు వాడి
చీర పెట్టడం అండ్ తనకి కూడా చీర పెట్టడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా చేయికి కడుతుంది తను. దారం అంటే ఒక మంత్రం వేసి కడుతుంది అనమాట. అది ఒక నెగిటివిటీ ఏమీ అవ్వకుండా. అండ్ మా మెడలో కూడా నాకు మా మమ్మీకి ఒకటి వేస్తుంది చూస్తున్నట్టుంటే. అది ఏం లేదు, అది మంత్రం చేసి ఇస్తారు. బికాజ్ నజర్ అంటారు కదా, ఈవిల్ ఐ దిష్టి అంటారు కదా, అది తాగకుండా తను ఒక మంత్రం వేసి మా ఫేస్ పైన ఇలా బ్లో చేస్తుంది, ఊదుతుంది అనమాట. అది అంటే అదొక మంత్రం తను వేసి మా మెడలో ఇస్తుంది అనమాట. సో తను దిష్టి కూడా తీస్తుంది గుమ్మడికాయతో కావాలంటే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైతే దిష్టి ఉందో అందరికి తీసిస్తుంది తను. సో అది బాగా పనిచేస్తుంది యాక్చువల్లీ. సో నేను తాయెత్తు అయితే కట్టించేసుకున్నా అండ్ ద రిచువల్ హ్యాస్ డన్. నా కాసేపు తనతో ముచ్చట్లు పెట్టేస్తాను బికాస్ షీ ఈజ్ మై ఫేవరెట్. ఏంజిలాను అని చెప్పాను. ఏమంటారో నాకు నీకున్న ఇదిని, ఏమంటారో నువ్వు నేనైనా అదిని. జోగిని అనురాధ. సో ఇక్కడ ఎన్ని రోజుల నుంచి? నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా యాక్చువల్లీ. నా 12 years నుంచి. చాలా బాగుంటుంది ఇక్కడ. అనుకున్న పనులు అయితే ప్రతి ఒక్కటి జరుగుతుందని అని చాలా మంది విశ్వాసం. ఏ పని అనుకోని హెల్త్ ఇష్యూస్ ఉండని, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అయినా, షాప్స్ కానీ, ఆర్థిక ఇబ్బందులు అయినా కానీ, ఇంకా చాలా మందికి ఇక మ్యాక్సిమం అని అంటే హెల్త్ ఇష్యూస్ అయినా, ప్రెగ్నెన్సీ అయినా కానీ, లేకపోతే ఇంట్లో విషయాల గురించి చాలా ప్రాబ్లమ్స్ తోనే వస్తారు ఇక్కడ. ఒక 5 weeks తిరగడం వల్ల దాంతో సో ప్రాబ్లంకి సొల్యూషన్ అమ్మవారే చూపిస్తుంది మనకు. ఇంత పెద్ద ప్రాబ్లం కన్నా నాదని అంటే చాలా విషయాలు అయితే ఉన్నాయి గుడి నుంచి. నాకు మిరాకిల్ అయినట్టని అంటే ఏదైనా నాకు ఈవెన్ నేను రీసెంట్లీ ఒక 6-7 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్స్ వల్ల నేను సూసైడ్ చేసుకున్నామని అనుకొని అక్కడ వరకు పోయినా కూడా జస్ట్ అమ్మవారి దయ వల్ల ఒక 5 minutes గ్యాప్లో అలా బతుకున్నా కూడా. అట్లా అమ్మవారు నన్ను ఆపినది అన్నట్టు. ఇంకోటి హింట్ ఇచ్చింది, హెచ్చరిక. మనం ఒకరి గురించి మనం బాధపడుకుంటూ మనం అంతగానో ఈ బాధ దాంట్లో అట్రాక్ట్ అయ్యి చనిపోవడానికి పోయినా కానీ నీకు అన్నిటికీ నేను ఉన్నాను అని నేను కాపాడుకుంటూ కూడా వచ్చింది అనుకోవచ్చు. ప్రతి ఒక్క విషయానికి నాకు అమ్మవారితో చాలా కనెక్ట్ అయ్యి ఉంటుంది చాలా. ఏంటంటే నాకు ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఉండని, లేకపోతే ఏదన్నా నేను చేయాలనుకున్నా, నేను ఈవెన్ ఫుడ్ నాకు ఒక 4 రూపాయలు రావాలనుకున్నా, నేను బతకాలనుకున్నా, అమ్మవారి ఆజ్ఞ లేదు నేను బతకలేదు. అదైతే వాస్తవం. అది నీకే తెలియాలి. నువ్వు వచ్చినప్పుడు ఎట్లా వచ్చినావు? నువ్వు వచ్చినప్పుడు ఒక ప్రాబ్లంతో వచ్చినావు. నువ్వు వచ్చినప్పుడు అదే ఒక ప్రాబ్లంతో వచ్చినావు. దానికి సొల్యూషన్ చెప్పినా కదా అప్పుడే చెప్పిన. ఈవెన్ నీకే తెలియాలి. వారంలోనే లేపిన మళ్ళా. యా ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ ఛానల్ నేహా సెలెక్ట్. యా నేహా సెలెక్ట్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి అండ్ ఫాలో చేసుకుంటూ ఉండండి. లేటెస్ట్ కామెడీ ఇంకా ఏమైనా వార్తలు ఉంటాయి. అవి దిస్ ఇస్ ఫర్ మమ్మీ. నాకు సంతర ఇస్తుంది చూడండి. యా దిస్ ఇస్ ఫర్ మై ఫేవరెట్. ఈమె కూడా ఈమె మెయిన్ ఇంకొక
ఈమె అందరినీ తీసుకొని వచ్చేటామె. యా, అట్లా సో రీసెంట్ గా నీకు పెళ్ళైంది కదా, యా. ఎందుకు అట్లా ఏడ్చినావు వీడియోలో? నాకు బాగా క్యూరియస్ ఉండే ఎందుకు యాక్చువల్లీ సంబడి సిచ్యువేషన్స్ ఏంటంటే యాక్చువల్లీ పెళ్ళని అంటే జోగిని లెక్క అయినా జోగిని వ్యవస్థలో ఇక మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసిరు. ఇక సంబడి సిచ్యువేషన్స్ అదే నా ఫ్యామిలీ రావడం, మళ్ళా కొన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అయినవి అవన్నీ గుర్తుకు రావడం చేయడము. సో ఒకటేసారి ఫుల్ ఎమోషనల్స్ అయిపోవడం చేయడం, ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అలా అలా చూడడం వల్ల పెళ్ళి అవుతుందంటే ఏడవను అవుతావా. గైస్ ఆల్సో ఈమె రీల్స్ మంచిగా చేస్తుంది అనమాట. సో రీసెంట్ గా నేను ఐడి, సో నీ ఐడి చెప్పు, ఫాలో ఏంజెల్ అను 143. ఓకే బాయ్. ఫైనలీ ఇంటికి వచ్చేసిన. అమ్మ అలిసిపోయినా నేనైతే చాలా. ఎంతసేపు పట్టింది ట్రాఫిక్కి? 2 hours పట్టింది. 6:30 కొడు 7, యా 6:45 అట్లా స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి 9, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:20కి రీచ్ అయినాం. అంటే ఒక 5 minutes ముందు రీచ్ అయ్యాం. అమ్మో హెవీ ట్రాఫిక్ అండి అక్కడ ఎల్బీ నగర్ సైడ్. సో అయిపోయింది, దర్శనం చేసుకొని వచ్చేసినాం. ఆ గుడి గురించి చెప్పాలంటే సారీ నేను అక్కడ చెప్పలేకపోయినా, బికాజ్ చాలా మంది ఉండే, కొంచెం డిస్టర్బెన్స్ ఉండే, అండ్ కొంచెం నేను ప్రే చేయడం ఆల్ రిచువల్స్ ఏవో అవన్నీ నాకు టైం కుదరలేదు చెప్పడానికి. బట్ ఇప్పుడు చెప్తున్నా, ఆ టెంపుల్ గురించి చెప్పాలంటే సింపుల్గా ఏమో నేను ముందు బిలీవ్ చేయలేదు. అసలు ఇవి ఉంటాయా, అసలు పవర్స్ అలా ఉంటుందా అని అనుకుండే. సరే అందరు చెప్తే నమ్మలే, ఇట్లా ముడుపు కట్టు అది కట్టు అన్నీ జరుగుతాయి అంటే నేను నమ్మలేదు ఫస్ట్. కానీ వెన్ ఐ వాజ్ సిక్ ఉన్నప్పుడు అసలు నేను లిటరలీ నడవలేని సిచ్యువేషన్లో ఉండే, మొత్తం బెడ్ రిటర్న్ అయిపోయినా గైస్. అసలు నాకు ఏమైందో కూడా తెలీదు. ఆ 4-5 months నేను సఫర్ అయింది. అది ఆ 4-5 months చాలా సఫర్ అయినా. అసలు నాకు ఏమైందో కూడా తెలీదు. గాడ్ నోస్. ఇంకా చాలా నాకు తెలిసి నేను నమ్ముతాను కొన్ని, ఏవంటే నెగిటివిటీ ఉంటుందని నమ్ముతాను. నజర్, ఈవిల్ ఐ, ఆల్ దిస్ డిస్టీ అంటారు చూసినారా, అది నమ్ముతా. సో అదే ఎఫెక్ట్ అయ్యి నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందని అనుకుంటున్నా. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏ పెయిన్ కిల్లర్స్ కూడా పనిచేయట్లేదు. సో ఆ టైంలో నేను ఆ టెంపుల్ వెళ్ళాక వితిన్ 5 daysలో నన్ను అమ్మవారు లేపేసింది. అంటే ఆ బెడ్ రిటర్న్ ఏదైతే ఫేజ్ ఉండే, నేను ఇంకా అయిపోయింది నాకు. ఇంకా లేచి కూర్చుని ఐ వాజ్ ఫీలింగ్ వెరీ స్ట్రాంగ్. సో అక్కడ ఏదో సమ్ పవర్ ఉంది, అదైతే నేను నమ్ముతా. సో నేను అప్పటి నుంచి అక్కడ కాళీమాతని నేను చాలా నమ్ముతున్నా. అండ్ మంత్లో ఎవ్రీ వీక్ కుదరకపోయినా మంత్లో 2-3 times అన్నా నేను విజిట్ అవుతా కంపల్సరీ. నా నమ్మకం ఉంది కాబట్టి నేను ఆ నమ్మకంతో వెళ్తా. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. నేను అసలు నాకు అక్కడ వెళ్ళేసి వస్తే ఐ ఫీల్ పీస్ఫుల్. అసలు అక్కడ ఫలక్నామా కాళీమాత టెంపుల్కి వెళ్ళేసి వస్తే ఏమో ఒకలాంటి సుక్కూన్ అనిపిస్తుంది అంతే. ఏదో అమ్మవారు నాతోనే ఉన్నట్టు, నన్ను వెనుకోండి నడిపిస్తున్నట్టు ఉంటుంది. ఇట్స్ లైక్ ఐ ఫీల్ స్ట్రెంగ్త్ తను ఉంటే. అందుకే నేను చాలా నమ్ముతాను తనని. అండ్ గైస్ మీరు తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. బికాస్ ఒకసారి చూడండి, వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. నేనే కాదు చాలామంది వస్తారు, లైక్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది ఆ టెంపుల్కి వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ నేను వేరే వ్లాగ్స్లో చూశాను. మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడండి ఫలక్నామా కాళీమాత టెంపుల్ గురించి. దాని హిస్టరీ ఏంటి, అసలు అమ్మవారు ఎట్లొచ్చింది అన్నీ చూడండి, వ్లాగ్స్ ఉంటాయి. అండ్ జోగిని గురించి కూడా ఉంటుంది, తన అనురాధ తన పేరు ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్, సీరియల్ యాక్టర్స్, కొరియోగ్రాఫర్స్ చాలామంది వస్తారు ఆ టెంపుల్కి. యా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. సో డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు click the bell icon.
సో బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్. యాడ్ అయిపోయినా. బాయ్, గుడ్ నైట్, లవ్ యూ గైస్.